या कुक्षि बिभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వృశ్చిక రాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాలు వారు వస్తారు అనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు, ఈ 3 రాశులు కలిసి అనురాధ వృశ్చిక రాశిలోనికి పరిధిలోనికి వస్తాయి. వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 11, వ్యయం 6, 5 అంటే డబల్ కన్నా ఎక్కువ ఆదాయం ఉంది. వీరు ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుంటే లగ్జరీలకు పోకుండా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, అంటే ఇల్లు కానీ స్థలం కానీ లేదా బ్యాంక్ అకౌంట్ నిలవల్పించుకోవటం కానీ చేయడానికి భవిష్యత్తు బాగుండడానికి ఒక మంచి అవకాశం. ఓకే, ఇక రాజపూజ్యం గౌరవం 2, అవమానం 6, ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు ఇక్కడ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యస్థానం అవుతుంది. అక్కడ కర్కాటకంలో 31వ తారీఖు 10వ నెల 2026 వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో. తదుపరి దశమ స్థానం అయినటువంటి సింహంలో ఉండి అక్కడ వక్రగతిని సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి 3 రాసుల్లో గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీకు కర్కాటకంలో అంటే మీకు భాగ్యస్థానం అవుతుంది వృశ్చికానికి. ఆ భాగ్యస్థాన సంచారం మాత్రం యోగాన్ని ఇస్తుంది, చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది. ఇక మనం చెప్పుకోవాలి అంటే శని భగవానుడు తీసుకున్నట్టయితే శని భగవానుడు మీకు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. ఇక రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు అక్కడ మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం చెంది ఆయన మకరంలో ప్రవేశిస్తున్నారు. సంవత్సరాంతం వరకు ఉంటారు. అక్కడ అది 3వ స్థానం అవుతుంది. కాబట్టి గోచార రీత్యా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే పాక్షికంగా, అంటే డిసెంబర్ అంటే ఇంకా తర్వాత ఏముందంటే ఒక 3 నెలలు 4 నెలల పాటు మాత్రమే మనకి సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి తక్కువ కాలమే యోగదాయకంగా ఉంటుంది. ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ దశమ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి భాగ్యస్థానంలో సంచారం చేస్తుంది. 2 స్థానాలలోనూ కూడా కేతుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలం. అంచేత ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి గురువు కొంతవరకు అనుకూలము, రాహు కొంతవరకు అనుకూలము, ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 2-3 రకాలుగా ధనాదాయం చేతికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నదండి. వీరికి స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే కొంతమంది నూతన వ్యక్తులు, అధికారులు, వారితోటి మనకి చాలా లాభాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. గౌరవ మర్యాదలకు ఏమీ లోటు ఉండదు. సంతానం అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వాహనం యోగం ఉంటుంది. గృహ ప్రాప్తి ఉంటుంది. లేదా కొత్తగా ఆల్రెడీ మనకు గృహ ప్రాప్తం ఉంటే కూడా, ఒక ఇల్లు ఉంటే కూడా ఇంకొక మరొక ఇంటి కట్టడానికి, నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాము. ఈ విధమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఎవరు ఉన్నట్టయితే వాటిలో కూడా విజయం లభిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే పరీక్షల్లో తప్పకుండా పాస్ అవుతారు. ర్యాంకులు కూడా పొందగలుగుతారు. అలాగే ఉన్నత విద్యలు కూడా చదవగలుగుతారు. రీసెర్చ్ చేయడానికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక ఉద్యోగస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. తాత్కాలికంగా పనిచేసే వారికి, అంటే టెంపరీగా జాబ్ చేస్తూ ఉంటారే వాళ్ళకి ప్రభుత్వం
వాళ్ళకి పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా పెద్ద పెద్ద కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళకి, కొంత కాలంగా చేస్తున్న వాళ్ళకి ఏదో వాళ్ళ పరిధులు వాళ్ళకుంటాయి. వాళ్ళని స్థిరం అని ఎప్పుడు ఇంకా అక్కడ పర్మనెంట్‌గా స్థిరంగా ఉండేటటువంటి అవకాశం కల్పిస్తూ రెగ్యులర్ స్కేల్ అంటే జీతం పర్మనెంట్‌గా ఉండే వాళ్ళకి ఏ జీతం వస్తుందో గవర్నమెంట్ లెక్క ప్రకారం ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఉద్యోగస్తులకి. వ్యవసాయదారులకి పంటలు బాగా పండుతాయి. పండ్ల తోటలన్నీ బాగా ఉంటాయి. మెట్ట పంటల వారికి కూడా లాభాలొస్తాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఎవ్వరు అది మెట్ట పంట కావచ్చు, పండ వెట్ట కావచ్చు, ఏదైనా ఎక్కడైనా సరే అన్ని పంటలు వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటాయి. తద్వారా మంచి లాభాలుంటాయి. రుణాలుంటే తీర్చేస్తారు. ఇంకా ఉంటే దాన్ని ధనాన్ని వాళ్ళు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంది. ఇక వ్యాపారస్తులు కూడా మంచి లాభాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చాలా పెట్టుబడి పెట్టి కొంత హ్మ్, స్టాక్ చేసి మళ్ళీ అమ్ముకున్నప్పటికీ కూడా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా చాలా గాయకులు అట్లాంటి వాళ్ళందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ నిర్మాతలకు విశేషమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకైతే పనులన్నీ కూడా చురుగ్గా చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ధనం మిగులుతుంది బాగా. మిగులు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికంటే కూడా. హ్మ్. బిల్లులన్నీ సకాలంలో గవర్నమెంట్ రిలీజ్ చేయడం ద్వారా వారు రుణాలు ఏవైతే తీసుకొని ఉన్నారో, ఆ రుణాలు తీర్చేయటం, ఆ ధనాన్ని ఆదాయం చేసుకోవటం, మంచి ఆర్థికాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాంట్రాక్టర్లకి. ఇక రాజకీయ నాయకులకైతే మంచి గుర్తింపు ఉంటుంది. గౌరవాభిమానాలుంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రజల సమస్యలన్నింటినీ కూడా చాలా యుక్తితో పరిష్కరించగలుగుతారు వీళ్ళందరూ కూడా. ఈ రాశి స్త్రీలకు గనక మనం తీసుకున్నట్టయితే వివాహం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కొంత శ్రమ పడినా కూడా అనుకూలమైనటువంటి సంబంధమే కుదురుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వీరందరికీ కూడా. అలాగే ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లు కూడా జరిగే అవకాశం ఉన్నది. గృహ జీవితానందం అంతా కూడా కావలసినటువంటి ఈ మేరకు వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీలకు కూడా కలిసి వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ఈ రాశి వారు ఏమేని పరిష్కారాలు చేసుకుంటే ఇంకొంచెం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చూసినట్టయితే ఈ రాశి వారు రాహువుకి జపం చేసుకోవాలి. ఎందుకంటే కొంత పాక్షికంగా మాత్రమే అది అవుతుంది కాబట్టి. ఇక కేతువుని గనక మనం తీసుకున్నట్టే కేతువు కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. కేతువుకి, రాహువుకి అలాగే శనికి కూడా మరి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనకి శనికి కూడా తైలాభిషేకాలు అవి నువ్వుల దానం చేయటం. అలాగే అమ్మవారికి దుర్గా అమ్మవారు కావచ్చు, వారాహి అమ్మవారు కావచ్చు, లలితాదేవి కావచ్చు, ఇవన్నీ పూజించడం, నవదుర్గా స్తోత్రం ఇట్లాంటివన్నీ కూడా చేయటం ద్వారా వారు ఈ రాహుకేతువుని ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తైలాభిషేకాలు ఇట్లాంటి నువ్వుల దానం ఇట్లాంటి వాటి ద్వారా శని భగవానుడిని మనం ఆహ్, ఆహ్, అభిమానాన్ని చూరగొనడం అవుతుంది. ఈ విధమైనటువంటి ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.